హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గో విద్య. మనం ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి అనాలిసిస్ చేస్తున్నాము. ఏంటి ఆర్ఆర్బి జనరల్ అవేర్నెస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి అనాలిసిస్ చేస్తున్నాం. జాగ్రఫీ అనే సబ్జెక్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అవి కంటిన్యూ చేద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ ది ఫస్ట్ ప్లానెట్ డిస్కవర్డ్ బై మ్యాన్? క్వశ్చన్ ఏమని అడుగుతున్నారు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ ది ఫస్ట్ ప్లానెట్ డిస్కవర్డ్ బై మ్యాన్? మ్యాన్ ఫస్ట్ కనుగొన్న ప్లానెట్ ఏంటి అంటే, కనుగొనడం అంటే ఏంటి? ఇక్కడ వాళ్ళు సొంతంగా సృష్టించడం కాదు. ఏ ప్లానెట్ ఫస్ట్ ఉంది అని చెప్పి డిస్కస్ చేశారు అని అంటే, ఇక్కడ కొన్ని ప్లానెట్స్ ఇచ్చారు. నెప్ట్యూన్ ఈజ్ ఏ ప్లానెట్, రైట్? నెప్ట్యూన్ ప్లానెట్స్ ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? నెప్ట్యూన్, యురానస్, ప్లూటో, జూపిటర్ అనేవంటే మనకి సోలార్ సిస్టంలో ఉంటాయి. సో ఇక్కడ ఫస్ట్ మనుషులు కనిపెట్టిన ప్లానెట్ ఏంటి అంటే యురానస్. కనిపెట్టడం అంటే ఎలా కనిపెట్టారు? స్పేస్లోకి వెళ్ళి చూసారా అంటే కాదు. ఫస్ట్ కనిపెట్టింది ఎలా అంటే టెలిస్కోప్ ద్వారా చూసారంట. ఫస్ట్ టెలిస్కోప్ గురించి చెప్పింది ఎవరు అంటే సైంటిస్ట్ ఎడ్విన్ హబుల్ అనే సైంటిస్ట్ టెలిస్కోప్ గురించి చెప్పారు. ఏమని చెప్పారు అంటే ఈ టెలిస్కోప్కి ఆయన పేరే పెట్టుకున్నారు, హబుల్ టెలిస్కోప్ అని. ఈ హబుల్ టెలిస్కోప్ ద్వారా మనకి ఒక ప్లానెట్ చూసారంట. ఫస్ట్ టెలిస్కోప్ నుండి మనకి ప్లానెట్స్ అనేవి చూస్తున్నారు. అందులో ఫస్ట్ చూసిన ప్లానెట్ ఏంటి అంటే యురానస్. సో ఇక్కడ క్వశ్చన్ ఏమని అడిగారు? ఫస్ట్ ఏ ప్లానెట్ డిస్కవర్ చేశారు మనుషులు అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ ది ఫస్ట్ ప్లానెట్ డిస్కవర్డ్ బై మ్యాన్ అంటే యురానస్ అనే ప్లానెట్ని ఫస్ట్ డిస్కవర్ చేశారు. ఓకే, నెక్స్ట్, ఇన్ విచ్ ఫేజ్ ఆఫ్ ది మూన్ ఈజ్ ద మూన్ ఇన్విజిబుల్? మూన్ అనేది ఏ ఫేజ్లో మనకు కనిపించదు? మూన్ అనేది ఏ ఫేజ్లో? జనరల్గా మూన్ అనేది ఎప్పుడు కనిపించదు మనకి? అమావాస్య అయితే కనిపించదు, అవునా? ఇక్కడ మనకి కొన్ని ఇచ్చారు ఆప్షన్స్లో. ఏమని ఇచ్చారు? ఫస్ట్ గిబ్బస్ మూన్ అంటే ఏంటి? గిబ్బస్ మూన్ అంటే ఏంటంటే మూన్లో 3/4 పోర్షన్ అనేది మూను మనకు కనిపిస్తే గిబ్బస్ మూన్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మూన్ అనుకుందాం. మన ఎర్త్కి మూన్ కనిపిస్తుంది కదా, ఈ మూన్ అనేది 3/4 పోర్షన్ మాత్రమే కనిపిస్తే దాన్ని గిబ్బస్ మూన్ అని అంటాం. ఓకేనా? ఫుల్ మూన్ అంటే మనకి తెలుసు. ఫుల్ మూన్ ఎప్పుడు కనిపిస్తుంది? ఎప్పుడంటే పౌర్ణమి. ఫుల్ మూన్ అనేది ఎప్పుడు మనకి పౌర్ణమి రోజు కనిపిస్తుంది. సో కనిపిస్తుంది అని అంటున్నాం అంటే ఇట్ ఈస్ విజిబుల్, రైట్? సో ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ బి కాదు. నెక్స్ట్ ఆప్షన్ సి క్రెసెంట్ మూన్ అంటే ఈజ్ నథింగ్ బట్ అమావాస్య టైంలో చాలా అంటే మనకి ఇది కనిపించదు. ఈ క్రెసెంట్ మూన్ అనేది మనకి కనిపించదు. సో ఇన్విజిబుల్ ఏంటి అంటే ఆప్షన్ సి. మరి ఆప్షన్ డి ఏమిచ్చారు అంటే న్యూ మూన్ అంటే మనకి ఇలా ఉంటుందా? చంద్రవంకలాగా. సో అంటే అది కూడా విజిబుల్లే మనకి. సో ఆప్షన్ ఏ, బి, డి అనేవి విజిబుల్. ఏది ఇన్విజిబుల్ కాదు అంటే క్రిసెంట్ మూన్. సో మూన్లో ఏది ఇన్విజిబుల్ అంటే ఏం చెప్తారు? క్రిసెంట్ మూన్ ఈజ్ ఇన్విజిబుల్. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వైల్ కన్సిడరింగ్ ది ఫుల్ మూన్ యాజ్ ఫస్ట్ డే ఆన్ విచ్ డే మూన్ బికమ్స్ ఇన్విజిబుల్? ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే జనరల్గా మనకి అమావాస్య, పౌర్ణమి ప్రాసెస్ ఉంటుంది కదా, అలాగా ఏమని అడిగారు క్వశ్చన్లో అంటే ఫుల్ మూన్ అనేది మనం చూసుకుంటే ఫస్ట్ డే అనేది ఫుల్ మూన్ అనేది కనిపిస్తుంది మనకి. ఫస్ట్ డే అనేది ఫుల్ మూన్ అనేది కనిపిస్తుంది. అయితే ఎప్పుడు మనకి మూన్ అనేది కనిపించదు అని అడుగుతున్నారు. జనరల్గా ఈ ప్రాసెస్ అనేది ఎప్పుడు జరుగుతుంది? మనకి న్యూ మూన్ దగ్గర నుండి ఫుల్ మూన్ అవడానికి ఎంత టైం పడుతుంది అని అంటే 15 days పడుతుంది, అవునా? ఎలాగా అంటే మనకి న్యూ మూన్ నుండి ఫుల్ మూన్ అవడానికి 15 days అనేవి పడతాయి, అవునా? మళ్ళీ అగైన్ ఈ ఫుల్ మూన్ అనేది
మనకి ఇన్విజిబుల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అని అంటే అగైన్ 15 days. ఓకేనా? ఇక్కడ 15 ఎంత 30. సో అంటే 30th డేన మనకి మూన్ అనేది కనిపించదు అని అంటున్నారు. ఇక్కడ మీకు కాన్సెప్ట్ అర్థమవుతుందా? మనకి క్వశ్చన్ ఏం అడిగారు, ఈ రోజు మనకి ఫుల్ మూన్ అయితే ఎప్పుడు మనకి అమావాస్య వస్తుంది, ఇప్పుడు పౌర్ణమి అయితే ఎప్పుడు అమావాస్య అనేది వస్తుంది జనరల్గా, అదే కదా అడుగుతున్నారు. ఫుల్ మూన్ అనేది ఫస్ట్ డే అయితే ఏ డేనా మూన్ అనేది మనకి అమావాస్య అవుతుంది, ఏ అమావాస్య అప్పుడే కదా మనకు మూన్ కనిపించదు. సో ఇక్కడ క్వశ్చన్ సింపుల్గా ఏమడుగుతున్నారు అంటే పౌర్ణమి అనేది ఈరోజు పౌర్ణమి అయితే అమావాస్య ఎప్పుడు అమావాస్య అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఇక్కడ అమావాస్య అనేది ఎప్పుడు వస్తుంది జనరల్గా 15 days టైం పీరియడ్ కదా అమావాస్య నుండి పౌర్ణమికి. సో ఆన్సర్ ఏమవుతుంది, ఎప్పుడు ఇన్విజిబుల్ అవుతుంది అంటే 15th day. ఈ కంప్లీట్ ప్రాసెస్ అవడానికి ఎంత టైం తీసుకుంటుంది అంటే 30 days. డోంట్ కన్ఫ్యూజ్ 30 days 30th డేకి 15th డేకి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? హోల్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి 30 days తీసుకుంటుంది. కానీ ఫుల్ మూన్ నుండి ఇన్విజిబుల్ మూన్ చూడడానికి మనకి ఎంత టైం పడుతుంది, 15 days పడుతుంది. ఓకే, సో హియర్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, లూనార్ ఎక్లిప్స్ ఒక్కర్స్ ఓన్లీ ఆన్. లూనార్ ఎక్లిప్స్ అనేది ఎప్పుడు కనిపిస్తుంది అని అడుగుతున్నారు. లూనార్ ఎక్లిప్స్ అంటే ఏంటి, జనరల్గా మనకి చంద్రగ్రహణం అంటాం, అవునా? లూనార్ ఎక్లిప్స్ అంటే చంద్రగ్రహణం, సోలార్ ఎక్లిప్స్ అంటే సూర్యగ్రహణం. చంద్రగ్రహణం అనేది మనకి ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఫస్ట్ క్వార్టర్ డే, ఆప్షన్ బి న్యూ మూన్ డే, ఆప్షన్ సి ఫుల్ మూన్ డే, ఆప్షన్ డి లాస్ట్ క్వార్టర్ డే. జనరల్గా మన అమావాస్య అనేది ఎప్పుడు చూస్తాం, అమావాస్య అనేది 15 daysకి చూస్తాం, పౌర్ణమి అనేది అనదర్ 15 daysకి చూస్తాం. ఈ ప్రాసెస్ అంతా 30 days పడుతుంది. ఓకే ఫైన్. కానీ చంద్రగ్రహణంకి వచ్చేసరికి కంప్లీట్లీ డిఫరెంట్. చంద్రగ్రహణం అనేది ఎప్పుడు కూడా ఫుల్ మూన్ ఉన్నప్పుడే చంద్రగ్రహణం పడుతుంది. అందుకే మనం అబ్జర్వ్ చేసినట్టయితే చంద్రగ్రహణం పట్టినప్పుడు చంద్రుడు మీద బ్లాక్ కలర్గా మనకు ఫామ్ అవుతుంది, చంద్రుడు కనిపించకుండా. అప్పుడు దాకా గ్రహణం పట్టడం అంటే ఇది చందమామ అంటే దానికి ఇన్విజిబుల్ అయిపోయింది ఫస్ట్, తర్వాత అది మొత్తం క్లియర్ అయ్యి విజిబుల్ అవుతుంది. ఆ ప్రాసెస్ అంతా మనకి ఫుల్ మూన్ మీద జరుగుతుంది. సో ఇక్కడ లూనర్ ఎక్లిప్స్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఫుల్ మూన్ టైంలో వస్తుంది. సో హియర్ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద బ్రైటెస్ట్. ఇలాంటి కీవర్డ్స్ అనేవి మనం హైలైట్ చేసుకుంటే మనం క్వశ్చన్ అనేది ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, వాట్ ఈస్ ద బ్రైటెస్ట్ ఆబ్జెక్ట్ ఇన్ ది నైట్ స్కై. నైట్ టైము మనకి కనిపించే బ్రైటెస్ట్ ఆబ్జెక్ట్ ఏంటి? మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆకాశంలోకి చూస్తాం కదా, చూసినప్పుడు మనకి బ్రైట్గా కనిపించే ఆబ్జెక్ట్ ఏంటి? జనరల్ థింగ్ బ్రైట్గా కనిపించే ఆబ్జెక్ట్ ఏంటి? ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో చెప్పండి. ఆప్షన్ ఏ స్టార్, ఆప్షన్ బి మూన్, ఆప్షన్ సి జూపిటర్, ఆప్షన్ డి మార్స్. ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే జూపిటర్ మార్స్ అనేవి 2 planets, అవునా? ప్లానెట్స్కి లైట్ని ఎమిట్ చేసే శక్తి లేదు, షైనింగ్ వచ్చే ఆబ్జెక్ట్స్ కాదు అవి. సో ఆప్షన్ సి కాదు, ఆప్షన్ డి కాదు. సో ఆప్షన్ ఏ బి. నైట్ టైం జనరల్గా మనం చూస్తే మూన్ కూడా షైనింగ్ అవుతుంది, స్టార్స్ కూడా షైనింగ్ అవుతాయి. కానీ ఇక్కడ ఒకటే ఆన్సర్ ఒకటే అవుతుంది కదా. సో ఆబ్వియస్లీ రెండిట్లో ఒకటి రైట్ ఆన్సర్, ఒకటి రాంగ్ ఆన్సర్. ఏంటంటే ఇక్కడ స్టార్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్. స్టార్ అనేది ఎందుకు రైట్ ఆన్సర్ అంటే స్టార్ ఈజ్ ఏ సెల్ఫ్ ఇల్యూమినేటింగ్ ఆబ్జెక్ట్ అంట. అంటే స్టార్కి కాంతిని ఉత్పత్తి చేసే శక్తి ఉంటుంది. మరి మూన్కి ఉండదు. మూన్కి మరి లైటింగ్ ఎలా వస్తుంది అంటే స్టార్ వల్ల మనకు మూన్కి లైటింగ్ వస్తుంది. ఏ స్టార్ వల్ల మనకు మూన్కి లైటింగ్ వస్తుంది అని అంటే సన్ అనే స్టార్ వల్ల మూన్కి లైటింగ్ వస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. బ్రైటెస్ట్ ఆబ్జెక్ట్ ఇన్ ది నైట్ స్కై అంటే స్టార్ ఈజ్ అన్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, హౌ మెనీ టైమ్స్ ఏ హాఫ్ మూన్ అపియర్స్ ఇన్ ఎ మంత్. ఒక నెలలో హాఫ్ మూన్ అనేది ఎన్ని టైమ్స్ మనకు కనిపిస్తుంది జనరల్గా? అంటే సగం మూన్ అనేది ఎన్నిసార్లు కనిపిస్తుంది మనకి? 15 days స్పాన్ ఆఫ్ టైం అన్నాను కదా. ఏంటి అంటే ఇక్కడ అమావాస్య నుండి పౌర్ణమికి 15 రోజులు, పౌర్ణమి నుండి
అమావాస్యకి 15 రోజులు, అంటే ఈ మధ్యలోనే కదా హాఫ్ మూన్స్ అనేవి వచ్చేవి. అంటే మంత్కి ఎన్నిసార్లు కనిపిస్తుంది అంటే 2 times, అంటే ట్వైస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, వాట్ ఈస్ దట్ లైట్ ఆన్ ది మేక్స్ మూన్ విచ్ ఇట్ ఈస్ విజిబుల్ టు ఫ్రమ్ ది ఎర్త్? మనకి మూన్ అనేది కనిపించడానికి ఏ లైటింగ్ అనేది వస్తుంది అని అడిగారు. సో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు? ఆప్షన్ ఏ, సన్లైట్ ఫాల్స్ ఆన్ మూన్ అండ్ ది ఇల్యూమినేటింగ్ పార్ట్ ఆఫ్ ది మూన్ ఈజ్ విజిబుల్ టు అస్. ఏమన్నాడు? సన్లైట్ అనేది మూన్ మీద పడడం వల్ల మూన్కి అనేది సొంతంగా కాంతిని ఉత్పత్తి చేసే శక్తి లేదు కాబట్టి ఆ సన్లైట్ నుంచి వచ్చే రేస్ దాని మీద పడి మనకి షైనింగ్ అయ్యి కనిపిస్తుంది, మూన్ అనేది షైన్ అవుతూ కనిపిస్తుంది అని అంటున్నారు. అందువల్ల మనకి అది మన ఎర్త్కి కనిపిస్తుంది మూన్ అనేది అని చెప్పి ఫస్ట్ ఆప్షన్ ఏ చెప్తున్నారు. ఓకే, ఆప్షన్ బి ఏం చెప్తున్నారు? మూన్ గెట్ లైట్ ఫ్రమ్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ రివాల్వింగ్ అరౌండ్ ది ఎర్త్. మనకి జనరల్గా ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అనేవి ఉంటాయి, అవునా? ఫర్ కమ్యూనికేషన్ పర్పస్ మనం ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అనేవి పెట్టుకుంటాం. ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ నుండి మూన్కి లైటింగ్ వస్తుంది, అందువల్లే మన ఎర్త్లో మూన్ అనేది కనిపిస్తుంది అనేది ఆప్షన్ బి చెప్తున్నారు. అవునా? ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. ఆర్టిఫిషియల్ శాటిలైట్ నుండి మూన్ ఈజ్ ఎ న్యాచురల్ శాటిలైట్. ఆర్టిఫిషియల్ శాటిలైట్ నుండి న్యాచురల్ శాటిలైట్ లైట్ని తీసుకొని మనకి కనిపిస్తుంది మూన్ అనేది కంప్లీట్లీ రాంగ్ అనమాట. సో ఆప్షన్ బి ఈజ్ ద రాంగ్ ఆన్సర్. సో నెక్స్ట్ ఆప్షన్ సి. ఆప్షన్ సి ఏం చెప్తుంది? మూన్ హ్యాస్ ఇట్స్ ఓన్ లైట్. మూన్కి దాని సొంతంగా కాంతిని ఉత్పత్తి చేసే శక్తి ఉందా అంటే లేదు. మూన్ ఈజ్ ఏ సెల్ఫ్ ఇల్యూమినేటింగ్ బాడీ, దే కెనాట్ ఎమిట్ లైట్. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ సి కూడా రాంగ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ డి, మూన్ గెట్స్ లైట్ ఫ్రమ్ ఎర్త్. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ ఏమని అన్నారు? మూన్ లైటింగ్ అనేది ఎర్త్ నుండి తీసుకుంటుంది, అందువల్లే మనకి కనిపిస్తుంది, విజిబుల్గా ఉంటుంది అని అంటున్నారు. అవునా? ఇట్ ఈస్ ఆల్సో కంప్లీట్లీ రాంగ్. ఎర్త్కే లైట్ని ఎమిట్ చేసే శక్తి ఉండదు. అవునా? ఏ ప్లానెట్కి లైట్ని ఎమిట్ చేసే శక్తి అనేది ఉండదు. అన్నీ కూడా సోలార్ సిస్టంలో అన్ని ఆబ్జెక్ట్స్ కూడా మనకి సన్ దగ్గర నుండి లైటింగ్ తీసుకొని సెలెస్టియల్ బాడీ కింద యాక్ట్ చేస్తాయి. సో ఇక్కడ మూన్ గెట్స్ లైట్ ఫ్రమ్ ఎర్త్ అనేది కూడా రాంగ్. సరే, మరి ఏంటి వీటిల్లో కరెక్ట్ ఆన్సర్ అంటే ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఏం చెప్తుందంటే సన్లైట్ నుండి లైటింగ్ తీసుకొని మనకి మూన్ అనేది ఎర్త్కి కనిపిస్తుంది అని చెప్పి ఆప్షన్ ఏ చెప్తున్నారు. సో హియర్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ద మూన్ రివాల్వ్స్ అరౌండ్ విచ్ సెలెస్టియల్ బాడీ? మూన్ అనేది ఏ సెలెస్టియల్ బాడీ కింద తిరుగుతుంది, ఏ సెలెస్టియల్ బాడీ చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ రెవల్యూషన్ అంటే ఏంటి? రెవల్యూషన్ అంటే ఏదైనా ఒక థింగ్ ఇంకో దాని చుట్టూ తిరిగితే, ఒక ఆబ్జెక్ట్ ఇంకో ఆబ్జెక్ట్ చుట్టూ తిరిగితే దాన్ని రెవల్యూషన్ అంటారు, తన చుట్టూ దాన్ని తిరిగితే రొటేషన్ అంటారు. ఓకే, ఇక్కడ ఏమని అడిగారు? మూన్ అనేది ఒక సెలెస్టియల్ బాడీ చుట్టూ తిరుగుతుంది, అది ఏ సెలెస్టియల్ బాడీ అన్నారు. ఇక్కడ సెలెస్టియల్ బాడీ అంటే ఏంటంటే ఏదైనా ఆబ్జెక్ట్ షైనింగ్ అయింది అనుకోండి, అక్కడ ఆకాశంలో నైట్ టైం స్కైలో ఏదైనా ఆబ్జెక్ట్ షైనింగ్ అవుతుందంటే దాన్ని సెలెస్టియల్ బాడీ అంటారు. సో ఇక్కడ ఏమి ఇచ్చారు ఆప్షన్స్? ఆప్షన్ ఏ కామెట్, కామెట్ అంటే తోకచుక్క. ఆప్షన్ బి ఎర్త్. ఆప్షన్ సి మెటియోర్. మెటియోర్ అంటే చెప్పాను కదా, మెటియోర్ అంటే ఏంటి? షూటింగ్ స్టార్స్. అంటే అవి బర్న్ అయ్యి స్పేస్ నుండి బర్న్ అయ్యి ఎక్కడైతే గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ షూటింగ్ స్టార్స్ ఎట్లా ఉంటాయంటే ఇక్కడ ఫైర్ అయ్యి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఎక్కడ ఉంటుందో వాటి మీదకి దూసుకుంటూ వచ్చేస్తాయి. ఓకేనా? సో మెటియోర్స్ అంటే అవి. డి అంటే స్టార్. స్టార్ అంటే ఈజ్ నథింగ్ బట్ సన్, ఎగ్జాంపుల్ మనం చెప్పొచ్చు. సో ఇక్కడ ఏమన్నాడు? మూన్ అనేది ఏ సెలెస్టియల్ బాడీ చుట్టూ తిరుగుతుంది అన్నారు. ఇక్కడ జనరల్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మూన్ అనేది ఎర్త్కి ఒక న్యాచురల్ శాటిలైట్, వన్ అండ్ ఓన్లీ న్యాచురల్ శాటిలైట్, దట్ ఈజ్ మూన్. మూన్కి రెవల్యూషన్ అంటే మూన్ ఎర్త్ చుట్టూ తిరుగుతుంది అని అర్థం. మూన్కి రెవల్యూషన్ రొటేషన్ రెండు సేమ్గానే ఉంటాయి. ఎలా ఉంటాయి? ఎన్ని డేస్ తిరుగుతాయి అంటే 27 days. తన చుట్టూ తను తిరగడానికి 27 days తీసుకుంటాయి, ఎర్త్ చుట్టూ తిరగడానికి 27 days చుట్టూనే తిరుగుతుంది. ఓకే, నెక్స్ట్ అయితే దీనికి ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ బి.
మూన్ అనేది ఏ సెలెస్టియల్ బాడీ చుట్టూ తిరుగుతుంది అంటే ఆప్షన్ బి ఎర్త్ చుట్టూ తిరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వాట్ ఈజ్ బ్లూ మూన్? బ్లూ మూన్ అంటే ఏంటి? ఇక్కడ బ్లూ మూన్ అనేది జనరల్గా ఎప్పుడు వస్తుంది అంటే ఫస్ట్ ఫుల్ మూన్ ఆఫ్ ది మంత్. ఎప్పుడు ఫస్ట్ ఫుల్ మూన్ వచ్చినప్పుడు అంటే ఫస్ట్ మంత్లో మనకి ఫుల్ మూన్ కనిపిస్తే అది బ్లూ మూన్ అని అంటామా అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఇచ్చారు. బ్లూ మూన్ అంటే ఏంటి అని అడిగారు. ఆప్షన్ ఏ ఫుల్ మూన్ అనేది మనకి మంత్లో ఫస్ట్ ఫుల్ మూన్ అనేది బ్లూ మూనా, నెక్స్ట్ సెకండ్ ఫుల్ మూన్ అనేది ఫస్ట్ మంత్లో ఫస్ట్ ఫుల్ మూనా లేక సెకండ్ ఫుల్ మూనా అని అడుగుతున్నారు. నెక్స్ట్ ఆప్షన్ ఏమని అడుగుతున్నారు, ఎనదర్ నేమ్ ఫర్ ది మూన్, మూన్కి ఇంకొక పేరు బ్లూ మూన్ అని అన్నారు. ఆప్షన్ డి ఏం చెప్తున్నారు, మూన్ డ్యూరింగ్ లోనర్ ఎక్లిప్స్, మూను చంద్రగ్రహణం వచ్చినప్పుడు మనకి చంద్రుడాన్ని మనం బ్లూ మూన్ అంటాము అంట. ఆబ్వియస్లీ మనకి చంద్రగ్రహణం వచ్చినప్పుడు చంద్రుడిని మనం బ్లూ మూన్ అని అన్నాం. సో హియర్ ఆప్షన్ డి ఈజ్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ బ్లూ మూన్ అంటే చంద్రుడికి ఇంకొక పేరా అంటే కాదు, చంద్రుడికి ఇంకొక పేరు కాదు. ఓకే, బ్లూ మూన్ అనేది జనరల్గా ఎప్పుడు వస్తుంది అంటే ఇక్కడ మనకు ఆప్షన్స్ కూడా సిమిలర్గా ఇచ్చారు కన్ఫ్యూజ్ చేయడానికి. ఫస్ట్ ఫుల్ మూన్ ఆఫ్ ది మంత్, సెకండ్ ఫుల్ మూన్ ఆఫ్ ది మంత్ అని. ఇది చాలా రేర్ కేసెస్లో జరుగుతాయి. జనరల్గా ఎప్పుడు జరుగుతుంది అని అంటే మనకి ఆప్షన్ వచ్చేసి సెకండ్ ఫుల్ మూన్ ఆఫ్ ది మంత్. ఓకే, నెక్స్ట్ విచ్ ఈస్ ద న్యాచురల్ శాటిలైట్స్ ఆఫ్ ప్లానెట్ ఎర్త్? ఎర్త్ యొక్క న్యాచురల్ శాటిలైట్ ఏంటి? ఇది ఫ్యాక్చువల్ డేటా. మీకు ఫ్యాక్ట్ అనేది తెలిస్తేనే మీరు ఆన్సర్ చేయగలరు. ఎర్త్కి న్యాచురల్ శాటిలైట్ ఏంటి? జనరల్గా ఇప్పుడు దాకా డిస్కస్ చేసుకున్నాం కదా, వన్ అండ్ ఓన్లీ ఎర్త్కి ఒకే ఒక్క న్యాచురల్ శాటిలైట్ ఉంది, దట్ ఈజ్ మూన్. సో ఇక్కడ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, వాట్ ఆర్ ద సెలెస్టియల్ బాడీస్ రివాల్వింగ్ అరౌండ్ ది ప్లానెట్స్ కాల్డ్ యాజ్? ఇక్కడ క్వశ్చన్ ఏమని అడిగారు, సెలెస్టియల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో అవి ప్లానెట్స్ చుట్టూ తిరుగుతున్నాయి, వాటిని మనం ఏమంటాము అని అన్నారు. సెలెస్టియల్ బాడీస్ ఏవైతే ప్లానెట్ చుట్టూ తిరుగుతున్నాయో వాటిని మనం ఏమంటాం? జనరల్గా మూన్ అనేది ఎర్త్ చుట్టూ తిరుగుతుందని చెప్పని అన్నాం. ఎర్త్ చుట్టూ మూన్ తిరుగుతుంది అని అంటే ఏమంటున్నాం, దాన్ని ఎర్త్ యొక్క శాటిలైట్ అంటున్నాం. అంటే ఇక్కడ సెలెస్టియల్ బాడీ ప్లానెట్ చుట్టూ తిరుగుతున్నాయి అంటే వాటిని కూడా ఏమంటాము, శాటిలైట్స్ అంటాం. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, విచ్ డ్వార్ఫ్ ఆస్ట్రాయిడ్ ప్లానెట్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ది ఆస్ట్రాయిడ్ బెల్ట్? ఆస్ట్రాయిడ్ బెల్ట్లో ఒకటి డ్వార్ఫ్ ఆస్ట్రాయిడ్ ప్లానెట్ అని అంటాం. అది ఏంటి? అది ఏంటి తెలియాలంటే మనకి ఆస్ట్రాయిడ్స్ అనేవి ఏంటో వాటి పేర్లు ఏంటో తెలియాలి. వాటి పేర్లు తెలియడం ఒక ఎత్తు అయితే వాటికి దాని తత్వం కాకుండా వేరే తత్వం ఉంటే దాన్ని డాఫ్ అంటారు అనేది తెలియాలి. ఓకేనా? సో ఇక్కడ మనకి ఇది కూడా ఫ్యాక్చువల్ డేటానే, మనకి ఇది తెలిస్తే డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, డాఫ్ ఆస్ట్రాయిడ్ ప్లానెట్ ఏంటి అంటే సిరస్. సిరస్ అనేది డాఫ్ ఆస్ట్రాయిడ్ ప్లానెట్ అన్నమాట. నెక్స్ట్ విచ్ కామెట్? ఏ కామెట్? కామెట్ అంటే తోకచుక్క. ఏ కామెట్ 76 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది? ఇది కూడా ఫ్యాక్చువల్ డేటానే, మనకి డైరెక్ట్ బిట్టే, దీనికి కాన్సెప్ట్ ఏమీ ఉండదు. దీనికి మనం తెలుసుకోవాలి ఏంటి, ఒకే ఒక తోకచుక్క 76 సంవత్సరాలకి మనకి వస్తుందంట. అది ఏంటి అంటే హ్యాలే. హ్యాలే అనే తోకచుక్క మనకి 76 సంవత్సరాలకి వస్తుంది. ఓకే, హ్యాలే కామెట్ టైల్ స్టార్ ఈజ్ విజిబుల్ అప్రాక్సిమేట్లీ హౌ మెనీ ఇయర్స్? ఎన్ని సంవత్సరాలకి హ్యాలే కామెట్ అనేది కనిపిస్తుంది అని అన్నారు. హ్యాలే కామెట్ అంటే ఇక్కడ హ్యాలే అనేది దానికి ఇచ్చిన నేమ్, కామెట్ అంటే తోకచుక్క. ఓకేనా? తోకచుక్క జనరల్గా 76 సంవత్సరాలకి కనిపిస్తుంది మనకి. ఆ 76 సంవత్సరాలకి ఏ తోకచుక్క కనిపిస్తుంది? హ్యాలే అనే తోకచుక్క కనిపిస్తుంది. ఓకేనా? 76 సంవత్సరాలు అని అన్నారు. మరి ఇక్కడ ఆప్షన్స్లో 76 ఇవ్వలేదే, మరి ఏం పెట్టాలి అని అంటే అప్రాక్సిమేట్లీ మనం పెట్టొచ్చు, అంటే నియర్లీ ఉన్న ఫిగర్ని మనం పెట్టొచ్చు. 76 ఇయర్స్కి నియర్గా ఉన్న ఫిగర్ ఏంటి ఇక్కడ అంటే ఆప్షన్ బి. సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, వెన్ విల్ ద హ్యాలే కామెట్ బి విజిబుల్ నౌ?
ఇప్పటికి మనకి హ్యాలీ కామెట్ అనేది మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుంది అని చెప్పని అడుగుతున్నారు. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుంది అని అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే మనకి కామెట్ అనేది హ్యాలీ కామెట్ అనేది 76 సంవత్సరాలకు కనిపిస్తుంది. అవునా, 76 సంవత్సరాలకి కనిపిస్తుంది అని అంటే ఇది ఎప్పుడు వచ్చిందో మనకు తెలియాలి. ఇది జనరల్గా మనకి 19th సెంచరీలో వచ్చింది. ఓకేనా, 19th సెంచరీ అంటే 19th సెంచరీ అంటే 19 ఆ టైంలో కనిపించింది అనమాట. ఆ టైంలో ఎప్పుడు కనిపించింది అని అంటే ఇది మనకి 1996న మనకి కనిపించింది. 1996న హ్యాలీ కామెట్ అనేది మన ఎర్త్ మీదకి పడిందంట. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుంది అని అంటే 2062న మనకు కనిపిస్తుంది. 76 సంవత్సరాలు కదా. ఓకేనా, 2062న కనిపిస్తుంది. మరి ఇక్కడ ఆప్షన్స్లో ఇవ్వలేదు కదా అని అంటే అప్రాక్సిమేట్లీ అంటే దగ్గరగా ఉన్న వాల్యూని మన ఆన్సర్ కింద పెట్టొచ్చు. అయితే అప్పుడు దీనికి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, డాష్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ విచ్ హ్యాస్ అన్ ఐసీ కోర్ with a tail of gas and dust which extends for millions of miles. ఇక్కడ ఏమని అన్నారంటే ఒక ఆబ్జెక్ట్ అనేది ఉంది, దానికి కోర్ అనేది చల్లగా ఉంటుంది, ఐసీగా ఉంటుంది, అలాగే దానికి తాక్ వచ్చేసి గ్యాస్ డస్ట్ అనేది ఉంటుంది. ఏమంటున్నారు మనం డయాగ్రమాటికల్గా రాసుకుందాం, మనకు అర్థమైంది. జనరల్గా ఏమంటున్నారంటే ఈ కోర్ అనేది ఉంది, దానికి తాక్ అనేది ఉంది, ఆ తాక్ అనేది ఒకటి గ్యాస్ ఒకటి డస్ట్. అంటే ఇవి టైల్స్ అన్నమాట. ఇవి గ్యాస్ టైల్, డస్ట్ టైల్. ఓకేనా, అయితే గ్యాస్ టైల్ ఉంది, డస్ట్ టైల్ ఉంది, అవి మిలియన్స్ ఆఫ్ మైల్స్కి ఎక్స్టెండ్ అవుతూ వెళ్తాయి అని చెప్పని అంటున్నారు. అంటే ఏంటి, ఇది జనరల్గా ఎలా ఉంది, దీని స్ట్రక్చర్ అంటే కామెట్ లాగే ఉంది కదా, తోకచుక్క ఫార్మేట్ ఇట్లాగే ఉంటుంది కదా. దానికి కోర్ ఈజ్ నథింగ్ బట్ హెడ్. కోర్ అంటే హెడ్ అమ్మ. ఇక్కడ హెడ్ అండ్ టెయిల్ దేనికి ఉంటాయి జనరల్గా ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో అంటే కామెట్కి ఉంటాయి. ఓకేనా, కామెట్కి. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. మరి మిగిలిన ఎందుకు కాదు అంటే బి ఏమని ఇచ్చారు? యాస్ట్రాయిడ్స్ అంటే మనకి అవి రాకీ ఆబ్జెక్ట్స్, నథింగ్ బట్ మినీ ప్లానెట్స్ మీద చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్లానెట్స్ అనేవి ఇంత సైజులో ఉంటాయి, యాస్ట్రాయిడ్స్ అనేవి ఇంత సైజులో ఉంటాయి. సో ఇవేంటి, వాటికి కోర్ అనేది ఉంటుందా, టైల్ అనేది ఉంటుందా? రాకీ ఆబ్జెక్ట్స్కి కోర్ టైల్ అనేది ఉంటుందా? హెడ్ టైల్ అనేది ఉండదు. సో ఇక్కడ ఆప్షన్ బి ఇస్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, కాన్స్టిలేషన్స్ అంటే ఏంటి? కాన్స్టిలేషన్స్ అంటే ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ స్టార్స్ ఆర్ ప్యాటర్న్ ఆఫ్ స్టార్. ఓకేనా, సో ఇక్కడ మనకి వీటికి కూడా మనకి టైల్స్, హెడ్స్ అనేవి ఉండవు. నెక్స్ట్, మెటియోర్స్ అంటే ఈజ్ నథింగ్ బట్ షూటింగ్ స్టార్స్. ఓకే, ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్.